అమ్మాయి నీరజ సార్ అవి టేక్ తో చేసినేనండి. ఏమిటి తలుపులా? అది బ్రహ్మాండమైన టేక్ అండి. తువ్వ పగిలిపోద్రోయ్. రాజమండ్రి దగ్గర టేకు సాంబార్ ఎంచుకో. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్? అవును. 15 సార్లు. ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం? ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి. ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ అంతా సాంబార్ బాగా పాడు నచ్చిన టేస్ట్ అది. చేశారంటే మళ్ళీ దా దా దా. అవుతుందండి. అయినా డబ్బుదేముందండి, అంత మంచి టేకు మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి. అరే అయ్యో. అచ్చా. అట్ట అట్ట అట్ట. ఎటే సాంబార్. సో సారీ అండి, అనుకోకుండా చేరింది, ఏమనుకోకండి. బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుంటే బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు నా కడుపులో పోయించబోతే. గురువుగారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే. సార్ సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను, సాంబార్ ఒళ్ళంత ఎందుకు పోసుకోలేదని. ఏం నువ్వు చేస్తున్న పని? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి, మరకపడ్డ నా షర్ట్ కోసం మీరు అంత కష్టపడ్డారే, మరతపడి నలిగిపోయిన నడుములు సత్తటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తుల్లో అంటారండి. హాయ్. నీ అత్తెల్ని తీసుకెళ్లి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఏయ్, ఇంత భయపడేవాడివి నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను, ఇలా బాత్రూంలోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండి లైన్లో పడిపోద్ది. ఏం చేస్తున్నారు అక్కడ? పిలుస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ టిఫిన్ పంపించు. సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పల్లె ఎలా తాగుతాయి? బుర్ర తక్కువ తగలరా. పోలీసు వాడు వచ్చేస్తున్నాడు, దొంగలు దాక్కోండి. దొంగలు పట్టుకుంటారంటయ్యా. కన్నా విజిలేసింది నువ్వేరా నాన్న? దా నీ చాక్లెట్ ఇస్తాను. దా దారా నువ్వు నాకెళ్ళరా. ఎస్ ఇంగ్లీష్ అయ్యా మీరు ఇప్పుడు ఏరా విజులు మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో, ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా మళ్ళీ. ఆ రాజస్థాన్ అనేది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చాలా బాగుంది నానా. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? మీ నాన్నెవరు? నువ్వే. వెళ్ళి ఆ బెడ్రూమ్ కిచెన్ కూడా చెక్ చేయి పో. అలాగే నాన్న. అయ్య బాబోయ్, వేయడంత లేవు ఏ నటించరావే. అయినా నానంటున్నాను మావ నన్ను. నాకేం తెలుసు? అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఎవరి తట్టకారం? ఎవరి తట్టకారం? ఇదే ఆఖరి దొంగతనం నన్ను నిరికించి ఇప్పుడు నా తట్టకారం అంటావా? ఇక్కడ చూడు, 1 2 3 అమ్మా, ఇంకొంచెం పైన తగ్గితే ఏమైపోయావు? మూసే అంతే. వెళ్ళు పరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా. ఎక్కడ్రా వాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా.
ఆడ గన్ చూపించేంత మాత్రాన నువ్వు గోల్ చేసినంత మాత్రాన నా కూతురు అయిపోద్దా? ఆ, అసలు దీన్ని చాలా తిక్కలో ఉన్నాను, కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ బాబేవుడు? ఓరు బాబోయ్, ఇది ఆడేసుకుంటున్నా నాతో, చాలా కష్టం. ఆటలంటే నేను చూపిస్తాను, దా దా. నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఎత్తుకుంటానే. ఓకే, దాక్కో 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 దాక్కో. అమ్మా, నాకే అంటుకుంటుందా? మావా, ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట, నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు, ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. మావా, ఇన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. రేయ్ తీయండ్రా. మావా, ఈడు వచ్చాడు. వచ్చాడు. దాక్కో. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? అయ్యో బాబాయ్, ఈడు వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? పాప పాప. నీ అబ్బా ఎక్కడ్రా? ఏ లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? రా, దొంగలరా మీరు? అబ్బే కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్, దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది. మమ్మీ చేది. ఓ! ఆ సత్యబాబు గడేడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? అబ్బా! నాకు తెలీదు సార్, నాకు తెలీదు సార్, నాకు తెలీదు. అంత కంగారు పడుతున్నావేంట్రా? కంగారే లేదు సార్. పాప ఎక్కడ్రా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. ఆ. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు ఆ. ఓకే రైట్ అండ్ రైట్. ఈ ఆట చాలా బాగుంది నాన్న, మళ్ళీ ఆదాం. వెళ్ళు, పరిగెట్టు. ఎరా ఎక్కడ కూడా లేడు కదరా? ఇంత అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పైకి కిందకి తిప్పుతున్నావు. బుర్ర పేల్చేనా? ఆ. ఎక్కడ్రా సత్యబాబు పాప? లోపల ఉండి ఉంటాడండి. పద చూపించావు. ఆ. ఏంట్రా? ఏంటి సార్, ఎందుకు వచ్చారు? వెరీ గుడ్. పాపని ఇలాగే చూసుకో. ఆ? అతిలి అతిలి, ఎవరు నాన్న? ఇదేంటి ఇప్పుడు వచ్చింది? మన ఇద్దరు దొంగ పోలీసు ఆడుకుందాం. నువ్వు ఇక్కడ దాక్కో, నేను ఎత్తుకుంటానే. సరేనా? ఇక్కడ ఉండే. హాయ్. దాదా, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఆ, ఆ, ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వు దా చెప్తాను. దా 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 దా. నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు. పెళ్లికి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు, మై డార్లింగ్. దొంగ 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 దొంగేంటి? దొంగ దొంగ. నువ్వు వాడేసంటే దొంగ సెంటేగా. సెంటు కొట్టద్దు, ఎవరైనా చూస్తారు. పైకిలే. అవునవును, ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కకూడదు. దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు, ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుని ఇదే ఫస్ట్ టైం. లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ
బట్ ఓన్లీ చింతత్త. దరువేగా పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్ దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది. ఉవ్వా! ఏంటి ఏమైంది అల్లుడు? మావా, నల్ల పిల్ల ఎదురైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మాది అల్లో ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే వెర్రి పెంగళం దొరకాలి. అక్కడ చూడు, ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాం. కాలికి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో తెలియక. మోసీ మోసీ మేరీ ప్యారీ ఉఠో బేటా ఉఠో. చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరేరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే కానీ పడినట్టు ఉండదు మోసీ. ఎవరండి మీరు? మోసీ మా వాళ్ళు మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా, తుమ్ అందర్ జాओ. మోసీ నేను లోపలికి వెళ్తానమ్మా. అచ్చ్. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. హా. నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను. ఒరే అత్తిలి, నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిందా? లెఫ్ట్ లెగ్ ఏంట్రా? రైట్ లెగ్ రైట్ రైట్. హలో, ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట. ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానా? జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుందంటరా బాబు. అత్తిబాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏదిది? ఇది మ్యాటర్. అర్జెంట్ అక్క. వచ్చగా ఇది ఎందుకు? నీరు 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 ఒరే ఈడేంట్రా వచ్చొక్కడు ఇది తీసుకెళ్ళాలా? అప్పుడు నాకేం అర్థం కావట్లేదు. రాక అవకాశం వస్తే ఇడి అబ్బా చెడతో పేడు.